ఓం శ్రీ సాయిరామ్. గీత 2వ అధ్యాయంలోని 57వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంత ముందు శ్లోకంలో స్థితప్రజ్ఞుని యొక్క కొన్ని లక్షణాలు పేర్కొన్నారు. వాటిలో ఏంటంటే ముఖ్యమైనటువంటి దుఃఖములందు క్షోభను అందుకుండుట, సుఖములందు ఆసక్తి లేకుండుట, రాగ భయ క్రోధములు లేకుండట అనేవి నేర్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో యస్సర్వత్రానభిస్నేహస్తత్రాప్యశుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యహ ఎవడు సర్వత్రా సమస్త విషయములందును అనభిస్నేహ అభిమానము లేనివాడై తత్ ఆయా శుభాశుభం ప్రియ అప్రియ విషయములను ప్రాప్య పొందినను, అంటే ఒకవేళ పొందినా కానీ నాభినందతి సంతోషింపడు, నద్వేష్టి ద్వేషమును పొందడు, తస్య అటువాని జ్ఞానము ప్రతిష్ఠిత మిక్కిలి స్థిరమైనది, అంటే అటువంటి వాడు స్థితప్రజ్ఞుడని భావము. తాత్పర్యం ఏమంటే ఎవడు సమస్త విషయములందును అనగా దేహ బంధు భోగాదులందు అభిమానము లేకుండును, ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమును కానీ ద్వేషమును కానీ పొందకుండును, అటువంటి వాని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. అనగా అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.